ఎన్నో రకాల అవకాశాలతో డబ్బు వచ్చే దారులను విశ్వం నాకు కల్పిస్తూనే ఉంటుంది. ఆ దారులు నిజాయితీగా సంపాదించే దారులను విశ్వము ఎప్పుడూ నా ముందుకు పంపిస్తూనే ఉంటుంది. నా జీవితంలో నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బు నా దగ్గర ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే విశ్వం అంటే నాకు ఇష్టం, విశ్వానికి నేనంటే ఇష్టం. కాబట్టి విశ్వము ఎప్పుడూ నా దగ్గరికి నిజాయితీగా సంపాదించే దారులను పంపిస్తూనే ఉంటుంది. నాకు నా కుటుంబానికి ఎప్పుడు నిజాయితీ అంటే ఇష్టం కాబట్టి నిజాయితీగా సంపాదించే దారులను నా కుటుంబానికి నాకు చూపెడుతూనే ఉంటుంది విశ్వము. అందుకే విశ్వానికి థ్యాంక్ యూ, డబ్బుకు థ్యాంక్ యూ. సులభంగా, నిజాయితీగా, ఈజీగా వచ్చే మనీ ఎప్పుడూ నా దగ్గరికి వస్తూనే ఉంటుంది. ఆ డబ్బుతో నేను కొంత దానం కూడా చేస్తాను. ఎందుకంటే వచ్చిన ధనంలో కొంచెమైనా మనం దానం చేస్తే అంతకు 1000 రెట్లు మన దగ్గరికి వస్తుంది. మనకి ఎంత డబ్బు వస్తుందో అందులో 1% అయినా మనం దానం చేయడం నేర్చుకోవడం చాలా మంచిది. మనకు వచ్చిన డబ్బులో కొంచెమన్నా దానం చేస్తే అంతకు 1,00,00,000 రెట్లు ఎక్కువ అవుతుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా. అది ఎప్పటికైనా నిజమవుతుంది. ఎందుకంటే మనం చేసే దానము పుణ్యం రూపంలో మళ్ళీ మనకు తిరిగి కొన్ని రెట్లు ఎక్కువై మన దగ్గరికి వస్తూనే ఉంటుంది. నేనైతే అలానే చేస్తాను. నాకున్న దానిలో కొంచెమైనా ఎదుటి వాళ్లకు సహాయం చేయడము, అనాథాశ్రమాలకు ఇవ్వడము అలాంటివి చేస్తూ ఉంటాను. కానీ చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కానీ చెప్తున్నాను అంతే. నా దగ్గరికి డబ్బు రావడానికి ఎంతో సంతోషపడుతుంది. ఎందుకంటే నేను డబ్బును ప్రేమిస్తాను, డబ్బు కూడా నన్ను ప్రేమిస్తుంది. అందుకే సులభంగా నా దగ్గరికి డబ్బు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే డబ్బుకు ఇష్టమైన వాళ్ళ దగ్గర ఉండడం అంటే చాలా చాలా ఇష్టం. నాకు డబ్బు అంటే చాలా ఇష్టము. నేను ప్రేమగా చూసుకుంటాను డబ్బును, ఆప్యాయతగా చూసుకుంటాను. అందుకే డబ్బు నా దగ్గర ఎప్పుడూ నిండుగా ఉంటూనే ఉంటుంది. డబ్బు అంటే ప్రేమ లేని వారు ఎవరుంటారో. డబ్బు అంటే ప్రేమతో చూసుకునే వాళ్ళంటే డబ్బుకు చాలా ఇష్టం. అందుకే ప్రేమగా డబ్బును చూసుకునే వాళ్ళ దగ్గరికి డబ్బు ఎప్పుడూ చేరుకుంటూనే ఉంటుంది. కాబట్టి నాకు డబ్బు అంటే చాలా ప్రేమ. కాబట్టి నా దగ్గర ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నేను లగ్జరీగా ఏమైనా కొనాలనంటే వెంటనే డబ్బులు నా దగ్గరికి పంపిస్తుంది విశ్వం. ఎందుకంటే విశ్వానికి నేనంటే ఇష్టం. ఎప్పుడు నేను విశ్వంతో కనెక్ట్ అయి ఉంటాను. విశ్వంతో కావాల్సినవి విశ్వాన్ని అడుగుతాను. విశ్వం ఏదో ఒక రూపంలో నా దగ్గరికి పంపిస్తుంది. ఎందుకంటే విశ్వంను కనెక్ట్ అయి ఉన్న వాళ్ళకి ఎప్పుడు విశ్వము అందుబాటులో ఉంటుంది. కావాలనే వస్తువులని పంపిస్తూనే ఉంటుంది. డబ్బు కావాలన్నప్పుడు డబ్బును మనకి ఏదో రూపంలో పంపిస్తుంది. విశ్వానికి కనెక్ట్ అయి ఉన్న వాళ్ళను ఎప్పుడూ విశ్వం ఖరాబ్ చేసిన చరిత్రలో ఎప్పుడూ లేదు. విశ్వంతో కనెక్ట్ అయి ఉండండి. మీరు కూడా కనెక్ట్ అయి ఉన్నప్పుడు విశ్వంను అడిగితే మీకు కూడా మంచి మంచి దారులు చూపెడుతుంది. ఎప్పుడు నా దగ్గర ఏం లేదు, నా దగ్గర అది లేదు, నా దగ్గర ఇది లేదు అని నెగిటివ్ మాటలు బంద్ చేసి పాజిటివ్గా అన్ని థింక్ చేయండి. వస్తూనే ఉంటాయి. పాజిటివ్ థింగ్స్తో వచ్చేవి ఎప్పటికీ మన దగ్గర నిల్చుంటాయి. ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టిపోవు. వచ్చిన డబ్బు ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలు, ఎప్పుడు తదాస్తు దేవతలు ఉంటారు. కాబట్టి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి. మన దగ్గర ఏది లేదు కాదు అనే నెగిటివ్ మాటలు బంద్ చేయాలి. అవి బంద్ చేసినాడు ఎప్పుడైనా ఎవరికైనా డబ్బు దగ్గరికి వస్తూనే ఉంటుంది. కానీ వచ్చిన డబ్బును మాత్రం ప్రేమగా చూసుకోవాలి. కావలసినప్పుడే ఖర్చు పెట్టాలి. ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే వాళ్ళ దగ్గర డబ్బు అసలుకే నిలవదు. ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాడు ఖర్చు పెట్టేటోడు కదా. ఎప్పుడు వీని చేతులకి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటుంది. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోలో మళ్ళీ